బాక్సింగ్ టెస్ట్ లో మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కుమ్మేస్తున్నాడు. ముఖ్యంగా జట్టులో ఉన్నప్పుడు నితీష్ టీం కి పెద్ద దిక్కయ్యాడు. ఏకంగా ఫాలో ఆన్ గండం నుంచి జట్టును గట్టెక్కించాడు. అదే హవాలో ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ లో తొలి సెంచరీ కూడా నమోదు చేశాడు. తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో బ్యాట్ ఝులిపించాడు నితీష్. బాక్సింగ్ డే టెస్ట్ లో 176 బంతులు ఎదుర్కొన్న నితీష్ 10 4లు 1 6 తో 105 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు. ఈ టెస్ట్ సిరీస్ లో 8 సిక్స్లు బాదాడు నితీష్. దీంతో ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ గాను రికార్డుకెక్కాడు. ఇంతకు ముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డు ఉండేది. కానీ ఇప్పుడు నితీష్ దాన్ని అధిగమించేశాడు. అది తెలుగు కుర్రాడు, విశాఖ కుర్రాడు నితీష్ కుమ్మేస్తూ ఉన్నాడు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. వారి కుటుంబ సభ్యులైతే చాలా ఆనందంతో ఉన్నారు విశాఖలో. సో మా ప్రతినిధి చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఏంటి నితీష్ కుటుంబ సభ్యుల హ్యాపీనెస్ అంతా ఎలా ఉంది? అక్కడ సంబరాలు ఎలా ఉన్నాయి? యశోజనియ ప్రస్తుతం నితీష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న సంబరాలు అంబరాన్ని ఉంటున్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డ మీద తెలుగోడు ఈ విధంగా సత్తా చాటడం ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఫుల్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా నితీష్ రెడ్డి వాళ్ళ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఆనందంతో మొత్తం చూస్తున్న డ్యాన్స్ అన్ని కూడా వేసుకొని ఇండియన్ ఫ్లాగ్స్ తో ఇండియా ఇండియా అంటూ మొత్తం ఆనందం అవతలికి లేకుండా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ లోకల్ గా నితీష్ రెడ్డితో ఆడినటువంటి ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు వీళ్ళంతా కూడా ఈ విధంగా సందడి వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. మరోవైపు పూర్తిగా ఆనందంగా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే ఆడుతూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి వీళ్ళంతా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి ఈ విధంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడు, ఇండియా పేరు కూడా మొత్తం మారుమోగిపోతుంది, తెలుగు కూడా సత్తా చూపించాడు, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగిన రోజు, కాలు రగరేసుకొని చెప్పుకునే రోజు. ఏదైతే ఇండియా ఫాలో ఆన్ టైంలో ఆదుకొని కొత్తగా టెస్ట్లో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి మరి తన సత్తా చాటాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగిన రోజు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియా బౌలర్ల మీద తట్టుకొని 100 చేయడమే కాకుండా నాట్అవుట్గా నిలబడడం చాలా ఆనందంగా ఉంది. మా గ్రామానికి మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది. ఈ నితీష్ కుమార్ రెడ్డి సేవలు ఇంకా భారతదేశానికి ఉపయోగపడాలని, క్రికెట్కి ఉపయోగపడాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఈ మొత్తం సిరీస్ లో కూడా నితీష్ రెడ్డి పేరు అదే మారుమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మున్ముందు ఎటువంటి చూపిస్తారు? మేము బాగా ఆల్రౌండర్ గా రాణించాలని, ఈ ఇండియా పేరు ఇండియాకి ప్రధానమైన వెన్నుముకగా నిలబడాలని, ఇండియాకి క్రికెట్ తరఫున మంచి సేవలు అందించాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆనందం అసలు లెక్క లేకుండా పోతుంది. ఒకసారి వాళ్ళ నాన్నమ్మ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ మనోడు ఈ విధంగా ఆడుతున్నాడు, ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు? చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది? తినండి. మీ మనోడు పేరు మొత్తం మారుమోగిపోతుంది. ఒక తెలుగోడు ఆస్ట్రేలియా గడ్డ మీద ఈ విధంగా ఆడాడు, అది కూడా తొంగళం పేరు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తుండిపోతుంది. విశాఖలో ఎవరి నోటి విన్నా సరే నితీష్ రెడ్డి పేరు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు? నితీష్ రెడ్డి చాలా సంతోషంగా ఉన్నాం. బాగా కుటుంబం బాగా సంతోషంగా ఉన్నాం. ముందు ఎటువంటి ఇంకా బాగా ఆడాలి. మీ నితీష్ రెడ్డి చూస్తున్నారు, మరి రేపు ఎలా ఆడబోతాడు? ఆల్ ది బెస్ట్ చెప్పండి మీ నితీష్ రెడ్డికి. బాగా ఆడాలి, అమ్మవారి దయ వల్ల బాగా ఆడాలని చెప్పుకుంటాం. రైట్, వాళ్ళ కుటుంబ సభ్యులైతే మొత్తం ఈ ఇన్నింగ్స్ అనేది చిరకాలంగా గుంటుండిపోతుంది. మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఎలా అనిపిస్తుంది నితీష్ రెడ్డి ఈ రోజు ఈ విధంగా ఆడడం? ఈ సిరీస్ మొత్తం కూడా చాలా బాగా ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉందండి. మా కుటుంబ సభ్యులు ఆడడం వల్ల ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గేమ్లు ఇంకా మంచిగా ఆడి మంచి పేరు తెచ్చి ఇదే మంచి లైఫ్, ఇంకా ముందు కూడా ఇంకా మంచి జీవితాన్ని ఇచ్చే ఆడికి మంచి భవిష్యత్తు ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఆ దేవుడి దైవాలు ఆడికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో అమ్మా ఎలా అనిపిస్తుంది? అమ్మా, ఈ రోజు ఏమవుతారు నితీష్ రెడ్డి? అన్నయ్య అవుతారా? మీ అన్నయ్య ఈ రోజు మంచి ఇన్నింగ్స్ ఆడారు, ఈ సిరీస్ మొత్తం బాగా ఆడుతున్నారు, అన్నయ్యకి ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందా? రేపు మరి ఇన్నింగ్స్ ఉంది, ఈ రోజు ఆల్రెడీ ఎలా అనిపిస్తుంది? రేపు ఏ విధంగా చెప్తారు? ఆల్ ది బెస్ట్ చెప్తారా? చెప్పండి, అన్నయ్య చెప్పండి. ఆల్ ది బెస్ట్ అన్నయ్య, బాగా ఆడు. రైట్, మీరేం చెప్తారమ్మా? ఆల్ ది బెస్ట్ అన్నయ్య, రేపు బాగా ఆడు, ఇంకా ఈ రోజు కంటే ఇంకా ఎక్కువ ఆడు.
రైట్